దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేశాడు. అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను రోజుకు 3 సార్లు నేను ప్రార్థన చేస్తా. అప్పుడు ఒక ఆజ్ఞ వచ్చింది, ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. అయితే ఈయన భయపడలేదు. మరి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకూడదంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహపురంలో వేస్తా. అయినా పర్వాలేదు, ఇతను ప్రార్థన చేయడం మానలేదు. ఇతన్ని సింహాపురంలో వేసినప్పటికీ ఆ రాజు వచ్చి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం వచ్చి అతను అంటున్నాడు, దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? ఎవరు నమ్ముతున్నారు? రాజు నమ్ముతున్నాడు. వీరి యొక్క దానియేలు యొక్క ప్రార్థన, విశ్వాసం, భక్తి ఒక రాజు జీవితాన్ని మార్చివేసినది. ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు నీకు నేను ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? విశ్వాసం ఏ రీతిగా ఉంది?